అందరికీ నమస్కారం. నా పేరు బుల్లెట్ ధర్మారావు. కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారి అనుచరుని, రాధారంగ మిత్రముడు ఆంధ్ర తెలంగాణ అధ్యక్షుడిని మరియు జనసేన పార్టీ నాయకుడిని. మాది మచిలీపట్నం అండి. ఏదైతే గత నెల నుంచి విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో గాదే సాయి కృష్ణ మిస్సింగ్ కేసు వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మరి ముందుగా ఆ యొక్క కేసు నిమిత్తం రాధారంగ మిత్రమండలి 2 రాష్ట్రాల అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు అయిన నేను ముందుగా స్పందించి దాన్ని వైరల్ చేయడం వల్ల వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కులమతాలకు అతీతంగా అన్ని పార్టీల వారు, అన్ని కాపు సంఘాల వారు స్పందించినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ములపూడి నాగేశ్వరరావు గారంటే ఆ గాదే సాయికృష్ణ గారికి కుర్రోడికి మేనమామ. మరి ములపూడి నాగేశ్వరరావు గారు మొదటి నుంచి రంగా గారి అనుచరుడు, కృష్ణలంకలో ఉంటాడు. మొదటి నుంచి కూడా కూటమి జనసేనకులో ఉండి ప్రతిపక్షాలకి ఊపిరాడకుండా మేమిద్దరం డిబేట్ల మీద మరి కూటమి సపోర్ట్ గా ఉన్నవాళ్ళం. మరి అలాంటిది సాయి కృష్ణ సొంత మేనల్లుడికి జరిగిన ఈ అన్యాయాన్ని మేము రాధారంగం మీద తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసు వారన్నా చట్టం అన్నా మాకెంతో గౌరవం, చాలా అభిమానం ఉంది. మరి కృష్ణలంక పోలీసు వారు అతని మీద వారెంట్ అందని తీసుకొచ్చి అతను దారుణంగా కొట్టి చంపేయడం చాలా హేయమైన చర్య, దుర్మార్గమైన చర్య. దీన్ని ప్రతి ఒక్కరుగా తీవ్రంగా ఖండించాల్సిందే. దీని విషయంలో కొంతమంది రాజకీయం చేయాలని చూస్తున్నారు. దయచేసి రాజకీయం చేయొద్దు. ఆ తల్లి గర్భశోకానికి మనం అందరం అండగా ఉందాం, వాళ్ళ కుటుంబానికి బాసటగా ఉందాం. ఇది రాజకీయ వేదిక కాదు. మరి మొదటి నుంచి మేము రాధారంగ మిత్రమండలి కుటుంబానికి సపోర్ట్ లో ఉన్నాము. మరి నిన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని వెంటనే డీజీపీ గారితో మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిపి దీని మీద దృష్టి పెట్టి వెంటనే సీఏ గారిని సస్పెండ్ చేశారు. వారికి రాధారంగ మిత్రపణ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ యొక్క గాదే సాయి కృష్ణ ఉన్నది 2-3 కేసులు అయితే అనేక కేసులు ఉన్నాయని అసత్య ప్రచారాలు చేస్తాం మానుకోండి. వాస్తవానికి 2-3 కేసులు పెండింగ్ లో ఉంటే మార్కాపురం నుంచి తీసుకొచ్చి అతన్ని చంపడం చాలా హేయమైన చర్య, దుర్మార్గమైన చర్య. రంగా గారి అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మరి అమెరికా, పోలాండ్, జర్మనీ, ఖతార్, కువైట్, మరి సింగపూర్, మలేషియా తదితర దేశాల్లో కూడా రంగా గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ కూడా ఈ యొక్క విజయవాడ సంఘటన నిర్గాంతులైపోయి నివ్వెరపోతున్నారు. అందరూ కూడా ఫోన్ల ద్వారా నన్ను అడిగి సమాచారం తెలుసుకుంటున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, రాజకీయ నాయకులు ఇది రాజకీయం చేయొద్దు. దయచేసి పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా ఆ కుటుంబానికి నాదెండ్ల మనోహర్ గారి ద్వారా న్యాయం చేస్తారనే భరోసా, నమ్మకం మాకు ఉంది. కాబట్టి నేను చేసిన దానికి 4 రోజుల క్రితం చేసిన వీడియో వైరల్ అయ్యి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ స్పందించినందుకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే వారి కుటుంబ సభ్యులు నిన్న వచ్చి మీరు ధర్మా గారు మీరు చేయబట్టే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కదిలారని వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ మీ ద్వారా కలెక్టర్ గారికి ఇచ్చి మెమోరాండం ఇచ్చి మరి నాదెండ్ల మనోహర్ గారి ద్వారా పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకెళ్లి న్యాయం చేయమని కోరారు. మేము చంద్రబాబు నాయుడు గారు కానీ మరి పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమికి సంబంధించిన బీజేపీ నాయకులు పివి మాధవన్ గారు కానీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్న రాధారంగ మిత్రమండలి తరఫున ఆ తల్లి గర్భశోకం ఎవరు తీర్చలేంది. మరి ఆ కుర్రవాడు ఉంటే ఎంతో కొంత సంపాదించి ఆ తల్లిని పోషించుకునేవాడు. మరి అతను లేడు. మరి ఆ తల్లికి ఎవరు ఆధారం? అందుకని ఆ తల్లికి ఏదైనా ఆర్థిక సాయం చేసి ఆవిడికి ఏదైనా అందుబాటులో ఆవిడికి ఏదైనా సహాయ సహకారాలు అందించి ప్రభుత్వాలు తగిన రక్షణ కల్పించి ఆవిడికి ఏదన్నా గానీ ఆర్థిక స్తోమత ఆవిడికి చేసి ఆవిడ జీవనోపాధి కల్పించాల్సిందిగా మేము రాధారంగ మిత్రమండలి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ సవివరంగా మనస్కరిస్తూ దీన్ని ఎవరు కూడా దయచేసి రాజకీయం చేయొద్దు. దీన్ని రాజకీయంగా చేసి లబ్ధి పొందాలనుకునే వాళ్ళకి మేము రాధారంగం మీద తీవ్రంగా ఖండిస్తాం. ఇది తప్పకుండా కూటమి ప్రభుత్వం ఆ కుటుంబ సభ్యులకి న్యాయం చేస్తుందని మేము భరోసా న్యాయంతో ఉన్నాము. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు చర్య తీసుకుంటారని మేము విశ్వసిస్తూ మేము దీన్ని కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తామని సవివరంగా తెలియజేస్తున్నాను.